నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. మరి గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయడానికి 20 ఎకరాల స్థలం కేటాయించిందో ఆ స్థలం కేటాయించడాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఈ స్థలం కేటాయించడం పైన హిందూ సంఘాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. గత వైసీపీ హయాంలో తిరుపతిలో ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయడానికి 20 ఎకరాలు కేటాయించిందో ఆ 20 ఎకరాలని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేడం. అప్పట్లో కూడా హిందూ సంఘాలన్నీ కూడా తిరుపతిలో ఇటువంటి హోటల్స్ ఏంటి అంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మరి ఇప్పుడు కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధమైందంటారు, ఏమంటారు దీనిపై? చాలా మంచి పని చేసిందండి వాళ్ళ కూటమి ప్రభుత్వం అయితే. ఎందుకంటే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత ఉండే భూమి ఏదైతే ఉందో 20 ఎకరాలు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చారు. అప్పుడు చాలా గొడవలు జరిగితే కూడా ఎవరు పట్టించుకోవాలి, అంటే మా ఇష్టం అన్నట్టుగా చెలరేగిపోయారు. మీకు తిరుమలలోనే 400 పైచీలకు క్రిస్టియన్స్ పనిచేస్తున్నారంటే ఒక క్రిస్టియన్ని తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా చేశాక ఇంక ఇవన్నీ పెద్ద విషయాల వాళ్ళకి. అంటే మేము చాలా గొప్పగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియదు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే మొన్న మేలో అంటే 2025 మేలో ఫస్ట్ వీక్లో భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమీ తెలియనట్టు టీటీడీ వాళ్ళు ముంతాజ్ హోటల్కి ఇచ్చేశారు, తర్వాత పర్యాటకం చేయదలుచుకున్నారు, దాన్ని పర్యాటక శాఖలో విలీనం చేస్తున్నారు, ముంతాజ్ హోటల్స్కి ఇచ్చేసారంటే వాళ్ళు ఏమీ చెయ్యనట్టు కూటమి ప్రభుత్వం వచ్చాక 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్కి ఇచ్చినట్టు వాళ్ళు నాటకాలు ఆడారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి పైగా వాళ్ళు చాలా అన్యాయం చేసేస్తున్నారు కూటమి ప్రభుత్వం, దీని మీద హిందూ సంఘాలును స్వామీజీలు స్పందించాలి, ధార్మిక సంఘాలన్నీ కూడా స్పందించాలంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళు కేటాయించి కూటమి ప్రభుత్వం పైన తోసేసే ప్రయత్నం. ఇప్పుడు వైసీపీ వాళ్ళ లక్షణం ఏంటి? తప్పులు చేసేసి ఆ తప్పుల్ని చంద్రబాబు నాయుడు మీద లేకపోతే లోకేష్ మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ఎలా రుద్దాలి, దానికోసం వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. సో అంటే ఎంత తెలివి చూడండి. అంటే వీళ్ళు ఎలాగ రద్దు చేసే యోచనలో ఉన్నారు. అయితే కొంచెం టైం పట్టింది అంతే. ఇప్పుడు ఒక 2 నెలలు టైం పట్టింది. ఎందుకు పట్టింది? మరి అన్నీ చూడాలి కదా. అవన్నీ చూసాక ఇవాళ రద్దు చేశారు 20 ఎకరాలు ఏకంగా. సో ఏపీ పర్యాటకం ఇవాళ నిర్ణయం తీసుకుంది దాని మీద. కాబట్టి అంటే వీళ్ళు ఏదైనా ఒక మంచి జరిగితే దాని మీద నెగిటివ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే కదా, నేనెరగా అంటాడు అన్నింటికి. ఏదైనా సరే లిక్కర్ స్కామ్ అడగండి, లిక్కర్ స్కామ్ ఆయనకు తెలియదు. ఏమండి తిరుమలలో ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, లేదు క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చికి వెళ్తున్నారు ఆదివారాలు, టీటీడీ కారు వాడుతూ అన్నాం అనుకోండి, నాకు తెలియదు అంటాడు. తర్వాత అసలు ఆయనే ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చారా అంటే ఎందుకు ఇవ్వాలనేవాడు. భార్యతో రాలేదు అంటే ఆవిడ రాదు. అంటే ఆయన చేసినవన్నీ కూడా ఆయన అసలు పట్టు వస్త్రాలు ఎందుకు ఇస్తాడు? అలాంటప్పుడు నువ్వు ఇవ్వకూడదు కదా. ఎందుకు ఇచ్చావంటే నేను ముఖ్యమంత్రిని, చెల్లుబాటు. ఇప్పుడు అవసరానికి ఓ బొట్టు పెట్టుకుంటాడండి, అవసరానికి హిందువుగా మారిపోతూ ఉంటాడు, అవసరానికి స్వరూపానందేంద్ర సరస్వతి గారి చేత పూజలు చేయించుకుంటాడు, యాగాలు చేయించుకుంటాడు. రాజశ్యామల యాగం చేయించుకున్నారు ముఖ్యమంత్రి అవుదామని. మొదటిసారి ఏదో అయ్యారు, రెండోసారి చేయించుకుంటే బెడ్స్ కొట్టింది. ముందు అసలు ఆయనకే ముందు ముప్పు వచ్చింది. ఎవరికి? స్వరూపానందేంద్ర స్వామికి. ఏంటండి ఎంతమంది వెళ్ళిపోయి ఆయన దగ్గరికి, మంత్రులు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వైసీపీ హయాంలో. అంటే స్వామీజీలు నమ్మకూడదని మనం చెప్పట్లేదు, కానీ కమర్షియల్ స్వాములను నమ్మద్దని చెప్తున్నాం. నిజంగా వాళ్ళ దగ్గర విద్వత్తు ఉండి వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా ఉంటే వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం ఏదో ఆశించి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి భూములు ఇచ్చి కట్టబెట్టి చేయటం అనేది తప్పు కదా. ఇంకొకటి మేడం, తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు కానివ్వండి, సింహాచలం గోడ ఘటన జరిగినప్పుడు కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మరక్షకుడు అని చెప్పి ట్రెండింగ్ వైరల్ చేశారు. మరి ఎందుకని ఇలాంటి భూములు కేటాయించడం జరిగింది? అదేంటి వాళ్ళ నైజం అది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఒక ముసుగేసుకుంటారు. హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ ఒకటి పెట్టారు సోషల్ మీడియాలో. ఆయన చాలా పరిరక్షించేశాడు, వాళ్ళని ఇది చేశాడు, వీళ్ళని ఇది చేశాడు అనుకుంటూ ఇచ్చుకున్నారు వాళ్ళు. తర్వాత ఈ కల్తీ నెయ్యి మీద, కల్తీ లడ్డూ మీద కూడా వాళ్ళు వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు ఇచ్చుకున్నారు వాళ్ళు తప్పు చేసి. అంటే డబ్బులే ఆయన చేసే పనులు చేసేవే. మీకు అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సైకాలజీ అది.
అన్నీ తనకి ఏది అనుకూలంగా కావాలో అలా మలుచుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒక తప్పుని ఒప్పుగా చేసుకోవటానికి, తనకి ఏమీ సంబంధం లేదని చెప్పటానికి, దాన్ని ఎలాగో ఒకలాగా టీడీపీ మీద వేయటానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద అతని ప్రయత్నాలన్నీ ఉంటాయి. మీరు కల్తీ నెయ్యి చూడండి, మాకేం తెలియదు, ఏమీ లేదన్నారు. కానీ ఎంత ఘోరం అది. ఒక పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు ఏం మాట్లాడారు ఒళ్ళుపై తెలియకుండా. అంటే మీరు దేవుడితో ఎందుకు ఆటలాడుకుంటున్నారు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవడి నమ్మకాన్ని మనం తప్పు అనకూడదు, తక్కువ చేయకూడదు. కానీ నువ్వు మోసాలు చేసేసి, నువ్వు అసలు ఒక వేరే మతానికి చెందిన వాడివి, అన్యమతస్థుడివి, నువ్వు వచ్చి హిందూ మతానికి సంబంధించిన ఒక దేవాలయంలో నువ్వు అడుగుపెట్టి అక్కడంతా దోచుకుంటానంటే, ఇప్పుడు ఎంత దోచుకున్నారో తెలియదు కదా. ఇప్పుడు నగలు ఏమయ్యాయో మరొకటి, మళ్ళీ పైగా పింక్ వజ్రం గురించి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసి ఒక అర్చకుడే దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎంత తప్పండి ఇవంతా. నేనంటాను, మీరు ధార్మిక సంస్థల్ని కావచ్చు, దేవాలయాల్ని కావచ్చు, మీరు రాజకీయంగా కలుషితం చేయకండి. మీరు అసలు అలాంటి విషయాలు తలదూర్చకండి. మనం చెప్తున్నది అది. కాబట్టి ఇవాళ మనం ఈ ముంతాజ్ హోటల్స్ విషయం ఏదైతే ఉందో, ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మీదట ఎవరూ కూడా ఒక అడుగు మోపేంత స్థలం కూడా అన్య మతస్థులకు కానీ ఇలాంటి హోటల్స్కి కానీ ఇవ్వకుండా ఒక ఖచ్చితమైన ఒక చట్టం తీసుకురావాలని మనం కోరుతున్నామండి. టీటీడీ ఆస్తులు కానీ, టీటీడీకి సంబంధించిన భూములు కానీ, టీటీడీకి సంబంధించిన ఆభరణాలు కానీ, డబ్బులు కానీ అన్య మతానికి ఒక పైసా కూడా చేరకుండా చూసేలాగా ఏమైనా కొత్త చట్టాలు ఉంటే తీసుకురమ్మని ఈ సందర్భంగా మనం కోరుతున్నాం. మరి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, టీటీడీలో ఇటువంటి అన్యమతస్థులకి లేదంటే ఇటువంటి భూ కేటాయింపులు లేకుండా ఏదైనా చట్టం తీసుకురావాలని చెప్పి మేడం డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.